నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। నర్సీపట్నంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జన్మదిన వేడుకలు। పేదలకు అన్నదాన కార్యక్రమం, దుప్పట్లు పంపిణీ। పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు జన్మదిన వేడుకలు నర్సీపట్నంలో ఘనంగా జరిగాయి। నర్సీపట్నం మున్సిపాలిటీ 8వ వార్డ్ రామారావుపేటలో జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పూడి చక్రవర్తి, 8వ వార్డ్ జనసేన ఇన్ఛార్జ్ పంచడ హరినాథ్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం, దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ప్రారంభించారు। అనంతరం కేక్ కట్ చేశారు। ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ బలోపేతంకు విశేష కృషి చేశారన్నారు। జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ మరింత బలోపేతమైందన్నారు। ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇన్నం రమణ, గొలుగొండ మండల అధ్యక్షులు గండెం దొరబాబు, సీనియర్ అధ్యక్షులు ఎర్రంశెట్టి పాపారావు, రేగుబల్ల శివ, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు పసుపులేటి అప్పలనాయుడు, స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు సత్యప్రసాద్, ప్రవీణ్, నాగమణి తదితరులు పాల్గొన్నారు। అలాగే విశాఖపట్నం రూరల్ అధ్యక్షులైనటువంటి మా అన్న పంచకర్ల రమేష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని, అలాగే 8వ వార్డు ఇన్ఛార్జ్ హరినాథ్ గారు, అలాగే మా రూరల్ ఉపాధ్యక్షులైనటువంటి పూడి చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పేదలతో భోజనాలు వడ్డిస్తూ వాళ్ళ సమీక్షను ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని మేమందరం కూడా ఏదైతే నిరుపేద మహిళలు ఉన్నారో పేదలందరితో కూర్చొని మేము ఈరోజు భోజనాల కార్యక్రమంతో పాటు వాళ్ళ వృద్ధులందరికీ కూడా దుప్పట్ల కార్యక్రమాన్ని కూడా చక్రవర్తి గారు, హరినాథ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రమేష్ బాబు గారు ఆయా ఆరోగ్యాలతో ఉండాలని, ఉన్నతమైన స్థానంలో ఉండాలని, మాలాంటి యువకులందరికీ కూడా ముందు నడిపించాలని చెప్పి మనం కోరుకుంటున్నాం। జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన। నా పేరు చక్రవర్తి, జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడిగా నా బాధ్యత। ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన రూరల్ అధ్యక్షుడైనటువంటి శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఆయన దగ్గరికి ఈ రోజు కంటికి ఆపరేషన్ చేసుకోవడం వల్ల మీరెవరూ కూడా వ్యయ ప్రయాసాలు కోర్చి నా దగ్గర రాకండి, మీ స్థాయిలో మీకున్నటువంటి మీ నియోజకవర్గాలలో, మీకున్నటువంటి మీ మండలాల్లో ఏ కార్యక్రమం చేసుకోండి అని చెప్పి పిలుపునిచ్చిన మేరకు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో గల నర్సీపట్నం టౌన్ పరిధిలో గల టౌన్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ టౌన్ కార్యాలయంలో పంచాడ హరినాథ్ గారి నివాసం వద్ద ఈరోజు ఈ పేదలకు నిత్యాన్నదానం ఆయన ఎప్పుడు చేస్తూ ఉంటారు। ఈ రోజు ఇక్కడ ప్రత్యేకించి కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే దరిదాపులు ఆయన ఒక 20 సంవత్సరాల నుంచి కూడా నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు। ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో నిరుపేదలందరూ కూడా భోజన సదుపాయం కల్పించి ఆ భోజన సదుపాయంతో పాటుగా దుప్పట్ల పంపిణీ కూడా కార్యక్రమం ఏర్పాటు చేశాము। ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైస్ ఎంపీపీ రావణ గారికి, అలాగే రెల్లి హక్కుల సంఘ అధ్యక్షులు పాపారావు గారికి, అలాగే గులగొండ అధ్యక్షులు మన రేగుబల్ శివ గారికి, ఈ ఈక్వాడ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పంచాడ హరినాథ్ గారికి, అలాగే మన నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు వాసు గారికి, అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులు మన సత్యప్రసాద్ గారికి, అలాగే మన భవన నిర్మాణ సంఘ అధ్యక్షులు పసుపులేటి అప్పలాడి గారికి, ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా పేరు పేరున ఎవరైనా పేరు మర్చిపోలేదంటే ఇబ్బంది పడద్దు, పేరు పేరున అందరికీ ఈ రోజు రమేష్ బాబు గారి బర్త్డే ఒకటే కాదు, ఈ మధ్యనే మనకి ఇటీవలే డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికైనటువంటి కోన తాతారావు గారి జన్మదినం కూడా ఈవేళ ఆ సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా। జై హింద్, జై జనసేన।